హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి 30 డేస్ ఛాలెంజ్లో డే 5 అండి. సో డే 5లో వచ్చేసి రిబ్బన్స్తో హెయిర్ క్లిప్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడైతే నేను లావెండర్ కలర్ రిబ్బన్ అండ్ వైట్ కలర్ తీసుకున్నాను. వీటిని ఇక్కడ మీరు వీడియోలో చూసిన విధంగా 5 సెంటీమీటర్స్ ఈ విధంగా కొలుచుకొని సైజులో 8 పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ ఇదే విధంగా ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, సో ఈ రిబ్బన్ కూడా నేను ఈ విధంగా 3 సెంటీమీటర్స్లో కట్ చేసుకుంటున్నాను. ఇవి కూడా సేమ్ 8 పీసెస్గా కట్ చేసుకోవాలి. మీకు కనుక ఫ్లవర్ పెద్దగా కావాలి అనుకుంటే, బిగ్ సైజులో కావాలి అనుకుంటే ఈ పీసెస్గా కట్ చేసుకున్న వాటిని మనం 5 సెంటీమీటర్స్ కట్ చేసుకున్నాం కదా, సో మీకు ఎక్కువ కావాలనుకుంటే 6 లేదా 7 ఇలా కట్ చేసుకోవచ్చు. ఇవి సాటిన్ రిబ్బన్స్ కాబట్టి ఊడిపోతూ ఉంటాయి చివర్లా. సో కాబట్టి ఈ విధంగా కొంచెం హీట్ చేసుకుంటే సో ఎడ్జెస్ అనేవి నీట్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఎడ్జెస్ని ఫోల్డ్ చేసుకొని నీడిల్తో ఈ విధంగా స్టిక్ చేసుకున్నట్లుగా దారానికి ఎక్కించుకోవాలి. ఈ 8 పీసెస్ని ఇదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని దగ్గరికి లాక్కొని ఒక ఫ్లవర్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా ముడులు వేసుకోవాలి. ఒక 2-3 సార్లు ముడి వేసుకోవాలి. 2-3 సార్లు ముడి వేసుకుంటేనే స్ట్రాంగ్గా ఉంటాయి, లేదంటే జారిపోతుంటాయి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకుందాము. ఇదే ప్రాసెస్లో వైట్ రిబ్బన్ని కూడా పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, సో దాన్ని కూడా ఇదే ప్రాసెస్లో ఫ్లవర్ లా చేసుకోవాలి. కాకపోతే ఈ వైట్ రిబ్బన్స్ తో చేసిన ఫ్లవర్ అనేది కొంచెం చిన్న సైజ్ వస్తుంది. 2 కలర్స్ లో చేసుకునేటప్పుడు ఈ విధంగా ఫస్ట్ ఫ్లవర్ అనేది కొంచెం బిగ్ సైజ్ లో అండ్ సెకండ్ ఫ్లవర్ వచ్చేసి ఈ స్మాల్ సైజ్ లో చేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది. సో మనం లావెండర్ కలర్ రిబ్బన్ ఏ విధంగా అయితే ఫ్లవర్ ని తయారు చేసుకున్నామో ఈ వైట్ కలర్ ని కూడా సేమ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలర్ రిబ్బన్ ని 20 సెంటీమీటర్స్ తీసుకోవాలి. దీన్ని కూడా హీట్ చూపించి హెడ్జెస్ని మనము నీట్గా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, నీడిల్తో చివరన ఈ విధంగా కుర్చీలాగా చేసుకోవాలి. వీడియోలో చూస్తే అర్థమవుతుంది ఎక్స్ప్లెయిన్ చేసే కంటే కూడా. ఇప్పుడు దీన్ని దగ్గరగా లాగితే ఒక ఫ్లవర్ షేప్ వస్తుంది. ఇప్పుడు 2 ఎడ్జెస్ని కలిపి స్టిక్ చేసుకున్నట్లుగా ఈ విధంగా స్టిక్ చేసేసుకోవాలి. 2-3 సార్లు స్టిక్ చేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటాయి, అంటే పెటల్స్ కూడా నీట్గా వస్తాయి. కనుక ఫస్ట్ టైం ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇప్పుడైతే 3rd ఫ్లవర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మూడింటిని వరుసగా పెట్టుకొని స్టిక్ చేసుకున్నాము. సో మీరు గ్లూతో అయినా స్టిక్ చేసుకోవచ్చు, లేదా ఇలా ఈ విధంగా నీడిల్తో స్టిచ్చెస్ వేసుకోవచ్చు అనమాట. 2-3 సార్లు ఈ విధంగా స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఎక్సెస్ ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్కి బ్యాక్ సైడ్న ఫెల్ట్ షీట్ అన్ని దొరుకుతాయి. సో ఆ ఫెల్ట్ షీట్ని మనం ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని బ్యాక్ సైడ్న అటాచ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫ్లవర్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్లవర్ని మనము టిక్ టాక్ క్లిప్స్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చిన్న ఫ్లవర్కి మిడిల్లో వచ్చేసి పాల్ని స్టిక్ చేసుకున్నాము. దీన్ని B7000 గ్లూ యూస్ చేసి స్టిక్ చేసుకోవాలి. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.